నమస్తే, వెల్కమ్ టు వీఫీ న్యూస్ ప్రైమ్ టైమ్ బులెటిన్ విత్ ప్రజ్బల. ఇవాళ ప్రధాన వార్తలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. అన్ని విధాల అభివృద్ధి చెందిన గ్రామం నుంచి పట్టణ స్థాయి నుంచి ఈరోజు జాయింట్ కలెక్టర్ స్థాయిగా వెళ్ళిన నర్సరావుపేట పట్టణం. గతంలో కాసు బ్రహ్మారెడ్డి గారి టైంలో జిల్లా అవకాశం వస్తే మనం చాలా అభివృద్ధిలో ఉన్నాం. మన రైతులు కానీ మనం కానీ వ్యాపారం చాలా బాగున్నాం. ప్రకాశం జిల్లా వెనకబడి ఉంది. మనం వాళ్ళకి జిల్లా అవకాశాన్ని ఇస్తే వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారని వచ్చిన అవకాశాన్ని అరుణ ప్రకాశం జిల్లా కలిగించాం. ఈరోజు మనం అడగకుండానే మనకు వచ్చిన అవకాశాన్ని వేరే వాళ్ళు దాన్ని ఒక పూచిగా చూపించి జిల్లాని ఎగరేసిపోవాలని చూస్తున్నారు. ఎవరి ఏరియాకి వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, కానీ నర్సరావుపేట పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, రైల్వే స్టేషన్ సెంటర్ ఏరియా కానీ నర్సరావుపేటకి ఇచ్చిపెట్టి ఏ యొక్క సంస్థలు కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు. రేపు ప్రకటించిన జిల్లా కేంద్రంగా మన అన్ని వసతులతో నర్సరావుపేటలో స్టార్ట్ చేసుకునే యంత్రాంగం ఉంది. ఎస్పీ బిల్డింగ్ కానీ, ఆర్ఎంఈ బంగ్లా కానీ, డిఎస్సీ బంగ్లా కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, విధంగా ప్రతి ఆఫీసులు, ఎడ్యుకేషన్ సెంటర్లు విధంగా ఎన్నో ఉన్నాయి. కాబట్టి నర్సరావుపేట చుట్టుపక్కల ఉన్న పార్లమెంట్ కేంద్రం చేస్తానని మాట ఇచ్చినట్టుగా నర్సరావుపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించి వారు మారి నిలబెట్టుకోవాలని కోరుకుంటూ జిల్లా సాధన డిమాండ్ చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దొడ్ల గ్రామంలో యూనియన్ బ్యాంకును విశాఖ జోన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని బ్యాంక్ ఖాతాదారులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రీజనల్ హెడ్ జానకిరామ్, డిప్యూటీ రీజనల్ హెడ్ వెంకటరాజు, ఏజీఎం హరిప్రకాష్, చీఫ్ మేనేజర్ రంగయ్యనాయుడు, బ్రాంచ్ మేనేజర్ రాజ్ కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I extend my warm and hearty welcome to Bill General Sir. ఆల్మోస్ట్ 93 కోట్ల పైన ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంది. అర్లియర్ ఇది కార్పొరేషన్ బ్యాంక్ అనేది, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. 1/4/2020 యూనియన్ బ్యాంక్ అయింది. యూనియన్ బ్యాంకు మేము 3 బ్యాంకులు కలిసాము. దాంట్లో కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అయింది. పెద్ద బ్యాంక్ అయింది. దేశంలో 5వ బ్యాంకు అయింది యూనియన్ బ్యాంక్. 15 lakh crores పైన బిజినెస్ చేస్తూ ఉన్నాము. మనది 9,500 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఉన్నాయి. ఇంకా నా పరిధిలో విశాఖపట్నం అంటే ఏలూరు నుంచి శ్రీకాకుళం వరకు నా పరిధిలో వస్తుంది. ఈ దీంట్లో 533 బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళీ మేము కొత్తగా రాజమండ్రి, మళ్ళీ భీమవరం కొత్త రీజన్స్ ఓపెన్ చేశాము. ఈ జిల్లా బ్రాంచ్ రాజమండ్రి ఇక్కడ కస్టమర్ సర్వీస్ కానీ మేము ఇస్తూ ఉన్నాము. మళ్ళీ బీసీసీ ఉన్నారు, మళ్ళీ సెంట్రల్ గ్రూప్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ కానీ చాలా బాగా నడుస్తూ ఉన్నారు. రికవరీ కానీ ఇక్కడ చాలా బాగుండాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. గుళ్ళ బ్రాంచ్ మా రీజన్ సార్ చెప్పినట్టుగా గుళ్ళ బ్రాంచ్ బాగా అభివృద్ధి పరంగా నడుస్తుంది. ఇంకా కస్టమర్లకు కావాల్సినటువంటి అగ్రికల్చర్, రీటైల్ క్రెడిట్, తర్వాత ఎడ్యుకేషనల్ లోన్స్, ఎస్హెచ్జీ లోన్స్, కార్ లోన్స్ అన్నీ మేము ఇస్తున్నాము. కాబట్టి కస్టమర్లు అందరూ కూడా వాళ్ళ డిపాజిట్ తీసుకుంటూ కావాల్సిన రుణాలు తీసుకుంటూ వాళ్ళ రుణాలు సక్రమంగా చెల్లిస్తూ గవర్నమెంట్ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ బ్యాంకుని అభివృద్ధి పరంగా నడిపించడానికి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలను నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలంలో గల ప్రభుత్వ కార్యాలయాలకు పూలే అంబేద్కర్ ఆశయ సాధన సమితి వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు మల్లేపల్లి, కోర్ కమిటీ సభ్యుడు సుధాకర్, చంద్రశేఖర్, మల్లేపల్లి అశోక్, మీనాక్షి, మురళి, మల్లికార్జున, తిరుపాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ జేబీ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోని సగం దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, వేల సంఖ్యల కులాలు, 100 సంఖ్యల మతాలు గల భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం రాసి ఇస్తే ఈ దేశానికి ఒక దిశ ఏర్పడుతున్న ఉద్దేశంతో ప్రపంచం పెంచే విధంగా చక్కటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి ఒక వరంలాగా ఇవ్వడం జరిగింది. సో ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నాయకుల ఫోటో కర్ణాటక యాదగిరి జిల్లా గురిమెట్కల్ పట్టణంలో మున్సిపల్ ఉపాధ్యక్షునిగా భీమమ్మ ముక్కడి ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ప్రాంగణంలో వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రెసిడెంట్ పాపన్న మల్లె, మున్సిపల్ చీఫ్ శరణప్ప మడివాల, జేడీఎస్ అధ్యక్షుడు శరణు అవంటి, టీపీ సభ్యుడు నాగేష్ చండ్రకి, ప్రకాష్ నీరెడ్డి, రవీందర్ రెడ్డి, మున్సిపల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేనప్పుడు అంత నీళ్ళు చూసుకుంటున్నాం అని చెప్పి బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ఎంఆర్సీ కాలనీలో గల అంగన్వాడీ పిల్లలకు అంగన్వాడీ టీచర్ భారతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ దీపిక, దళిత బహుజన రీసోర్స్ సెంటర్ జిల్లా కో కన్వీనర్ ఝాన్సీ రాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు దీపిక. నేను గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు బాలల వారోత్సవాల సందర్భంగా మన సత్రపాడు జరిగింది. ఇవన్నీ విని మా సచివాలయం కింద పిల్లలందరూ కూడా చాలా అవగాహన పొందారు. ఇలాంటివి ఇంకా ఎన్నో కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. టీపీఆర్సీకి మా సచివాలయం పరిధిలోకి వచ్చి ఇలా చెప్పినందుకు మా కృతజ్ఞతలు. ఇది మన అంగన్వాడీ సెంటర్లో జరిగింది. భారతి గారు అలాగే టీపీఆర్సీ నుంచి వచ్చి ఝాన్సీ గారిని కోరుకుంటూ ఇక్కడ
కేసీఆర్ గారు వివాహాలు చేసుకోవద్దని, బాల్య వివాహాలకు అంగీకరించవద్దనే విషయాలు మరి ఐసిడిఎస్ వారు చాలా ఎక్కువ బాధ్యతతో వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అనేక విషయాలు ఇక్కడ మరి ఈ కార్యక్రమం ఈటీఆర్సీ ఆధ్వర్యంలో జరిగిందండి. ఆల్వాల్ సర్కిల్ పరిధిలో ఆల్వాల్ డివిజన్ అభ్యర్థిగా విజయశాంతి, మచ్చ బొల్లారం డివిజన్ నుంచి రాజేంద్రనాథ్, వెంకటాపురం డివిజన్ అభ్యర్థిగా సరిత నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రసమయ్య బాలకిషన్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ముందున్నటువంటి కార్పొరేటర్లుగా ఆల్వాల్ సర్కిల్ కార్పొరేటర్లు ముగ్గురు ఘన విజయం సాధిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కు పట్టం కట్టడం ఖాయమని మంత్రి ఈటెల అన్నారు. ఎన్నికలకు పోతే కానీ తెలియదు, ఎవరితో పోతుందని ఇప్పుడే చెప్పలేము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ, బీజేపీ ఉంది ఇక్కడ, మిగతా పార్టీ కూడా పోటీ చేసే అవసరం. ఎవరు పోటీ చేసినా ఏ పార్టీలో ఉన్నా మళ్ళీ గెలవబోయేది గులాబీ జెండా, గుబాలించే జెండా గులాబీ జెండా. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వాల్ సర్కిల్లో ముఖ్యంగా మంత్రివర్యులు ఈటెల రాజేంద్రన్న గారు మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. వారికి మా కార్యకర్తలు పూర్తి భరోసా. సిట్టింగ్ కార్పొరేటర్ గారు నామినేషన్ వేశారు ఆల్రెడీ. అదేవిధంగా మచ్చబొలారం కార్పొరేటర్ సిట్టింగ్ కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారు, సబిత, వెంకటాపురం సబిత, అనిల్ కిషోర్ గారు ముగ్గురు కూడా ఈరోజు నామినేషన్ వేయబోతా ఉన్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఏ విధంగానైతే మనం పనిచేశామో అదే విధంగా ఓట్లు పడతాయని చెప్పి మా అభ్యర్థులకు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా మా కార్పొరేటర్స్ కూడా పనిచేశారు. మాది ఒక బ్రహ్మాండమైన టీం ఇస్తా ఉన్నాను. మళ్ళీ ఎన్నికల తర్వాతనే నేను మాట్లాడతాను మీడియాతోనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. సేలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా సిట్టింగ్ కార్పొరేటర్ కొమరిశెట్టి సాయిబాబా నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. డివిజన్ పరిధిలోని కాజాగూడలో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. తనపై నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి అవకాశం కల్పించినటువంటి సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 105 గచ్చిబౌలి డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కె సాయిబాబా గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు నిర్ణయించడం జరిగింది. సాయిబాబా గారు సిట్టింగ్ కార్పొరేటర్. గత 5 సంవత్సరాలుగా ఆయన గచ్చిబౌలి డివిజన్కు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని, ప్రజలతో వారికి ఉండే సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, వారి పనితీరును కూడా బేరీజు వేసి పార్టీ వారికి రెండవసారి అవకాశం ఇచ్చింది. వారు కేసీఆర్ గారి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో రెండోసారి ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రెండవసారి తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండాను ఎగరవేయబోతున్నది. 150 డివిజన్లలో ఖచ్చితంగా 100 డివిజన్లను గెలుస్తామనే నమ్మకం, విశ్వాసం నాకున్నది. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటి నుండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గత 6 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ పట్టణ అభివృద్ధికి 67,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అనేక రోడ్లను 4 లైన్స్గా 6 లైన్స్గా మార్చడం, ఫ్లైఓవర్స్, అండర్ పాస్లను నిర్మాణం చేయడము, పార్కులను అభివృద్ధి చేయడము, అన్నిటికంటే మించి మిషన్ భగీరథ్ మీరు తీసుకువచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటో ఒక్కసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో స్థాయిని మించి మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు భాషను మనము దృష్టిలో పెట్టుకోవాలి. సభ్యతా సంస్కారంతో మాట్లాడాలి. ఆ సభ్యతా సంస్కారం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. అది తెలంగాణ సమాజం ఒప్పుకోదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీజేపీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక మంచి వాతావరణంలో, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి తప్ప తప్పుడు ప్రచారాలతో, అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి పైన కానీ ఇతర పార్టీలపైన కానీ మాట్లాడే పద్ధతి సరైనది కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వరకు కూడా
హైదరాబాదులో అంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులలో ఉంటే మీ వైపు నుంచి ఒక్క రూపాయి సహాయం కూడా రాలేదు. వేరే రాష్ట్రాలకు వరద సహాయానికి కానీ లేదా ప్రకృతి వైపరీత్యాల హైదరాబాద్ మహానగరం పైన ప్రేమ ఉంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏంటి, హైదరాబాద్ మహానగరానికి ఇచ్చింది ఏంటో కూడా చెప్పి ప్రజల దగ్గరికి ఓటగట్టడానికి వెళ్ళాలి తప్ప ముఖ్యమంత్రి గారిని దూషిస్తూ అసభ్య పదజాలను ప్రయోగిస్తూ ఎన్నికలకు పోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పారు. ఈరోజు మరి గచ్చిబౌలి డివిజన్లో మరి రెండవసారి మా మీద నమ్మకంతో మరి మా ప్రజల మీద నమ్మకంతో మాకు అప్పచెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మా యువ నాయకుడు మాకు స్ఫూర్తిదాయకం అన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి, అదేవిధంగా మరి మా పితృ సమానులు ఈరోజు మరి మాకు ఇన్ఛార్జ్ కూడా రావడం కూడా సంతోషం అన్న కడియం శ్రీహరి అన్నారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మరి పనిచేసే ప్రభుత్వం మరి ఏదైతే కేసీఆర్ గారు నిర్ణయించిన ఆయన సూచించిన ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి ప్రజలకేం కావాలి ముందు అది తెలుసుకొని మరి శేర్లింగంపల్లి కాన్స్టిట్యూషన్లో మరి గచ్చిబౌలిలో మా మీద నమ్మకం ఉంచి మాకు రెండవసారి అప్పచెప్పినందుకు మా ప్రజల మీద మాకు నమ్మకంతో మేము కూడా ముందుకు వస్తున్నాం కాబట్టి మాకు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడతారని ఆశిస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని చోట్ల నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోతోంది. హరితహారంలో భాగంగా కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో మొక్కలు నాటారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం నాటిన మొక్కలను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం భూపాలపల్లి మండలం మంజూర్ నగర్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీ వైస్ చైర్పర్సన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, సీసీ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహ్వానించలు ప్రతిళ్ళు అదే సందర్భంలో కొద్ది ఇబ్బందులు ఉంటే దాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప దాని విషయంలో ఏదో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూడడం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు అదేవిధంగా రైతు ఇబ్బందులు తెలుసుకున్నాడు కాబట్టి రైతులకు ఈరోజు రైతు బంధు ప్రతి కారుకు 5,000 రూపాయలు ఇవ్వడం, ఉచితంగా విద్యుత్ ఇవ్వడం, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వడం అన్నీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రులు, పిఎస్సిఎస్ డైరెక్టర్లకు, సర్పంచులు అందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ప్రారంభిస్తున్న ఈ సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు దానివల్ల వర్షంలో నల్లకాయ మళ్ళీ తేమ శాతం అనేది అధికంగా ఉంటుంది. ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు శోభ గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ వెంకట్రాణి గారు, స్థానిక ఎంపీపీ లావణ్య గారు, స్థానిక పిఎస్సీ చైర్మన్ సంపత్ గారు, అదేవిధంగా సిసిఐ అధికారి ప్రవీణ్ గారు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సెక్రటరీ గారు, మరి ప్రజలు వీళ్ళు కూడా ఇక్కడ కొంత డ్యూస్ ఉండడం వల్ల మరి లేట్ అయింది. దానికి నిన్న పోయాడ ధర్నాలు చేయడం, లేకపోతే ఇంకేదో మాటలు మాట్లాడడం. ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా, మాకు ప్రతిపక్ష పార్టీల యొక్క
చెప్తే సమస్యలు తెలుసుకునే స్థాయిలో లేం మేము కానీ మా ప్రభుత్వ యంత్రాంగం కానీ. కాబట్టి ఈ సెంటర్కి వచ్చేటువంటి సందర్భంగా ఇంతకుముందే సీసీ అధికారులు చెప్పినట్టుగా రైతు సోదరులు ఏంటంటే పక్కనే ఉంటుంది. సేలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా సిట్టింగ్ కార్పొరేటర్ నాగన్ నాగేందర్ యాదవ్ తన కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి సేలింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. తనపై నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి అవకాశం కల్పించినటువంటి సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు, ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. భారీ ఎత్తున 106 డివిజన్ షేర్లింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొట్టమొదటి నామినేషన్ నాదే. మరి మొట్టమొదటి భారీ ఎత్తున మెజార్టీలో గెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి షేర్లింగంపల్లిలో గత ఎలక్షన్లలో షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి డివిజన్ షేర్లింగంపల్లి డివిజన్. ఈసారి కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నా కార్యకర్తలందరూ కూడా, నా ప్రజలందరూ కూడా మంచి అత్యధిక మెజార్టీతో ఈసారి కూడా విజయోత్సవ మహాసభ జరుపుకుంటున్నాను. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రాజనగర్ గ్రామానికి చెందినటువంటి వితంతువు శోభారానికి ఇల్లు లేక అనేక అవస్థలు పడుతోంది. ఈ మేరకు దాతల సహాయంతో ఎంపీటీసీ సోమిరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టారు. మరికొంతమంది దాతలు ముందుకొచ్చి నిరుపేద మహిళా ఇంటి నిర్మాణం కోసం సహకరించాలని కోరారు. ప్రయత్నం చేసాం. ఆ స్పందనలో భాగంగా పొద్దుటూరి సంజీవ్ రెడ్డి, పొద్దుటూరి సాయి రెడ్డి గారు సోషల్ మీడియాలో చూసి వారి వంతుగా 5,000 రూపాయలు బుద్ధుల సుబ్బరాణి గారికి ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ రాజనగర్ గ్రామం తరఫున బుద్ధుల సుబ్బరాణి గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వీళ్ళ పరిస్థితి దీనంగా ఉంది. వీళ్ళ భర్త క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు, బాబు ఉన్నాడు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఉంది, ఊరు లేని పరిస్థితి ఉంది. అందుకొరకే మెదక్ జిల్లా టేక్మల్ మండలంలో గల గత 3 రోజుల నుండి ధరణి వెబ్సైట్స్ ద్వారా పనులు వేగవంతంగా చేస్తున్నామని మండల తహసీల్దార్ గ్రేసిబాయ్ అన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఈ చక్కటి అవకాశం కల్పించింది. 20 నిమిషాలలో భూమి కొన్న వ్యక్తులకు కొత్త పాస్బుక్లు మంజూరు చేస్తామని తహసీల్దార్ తెలియజేశారు. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలో మరి ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి మరి సేవింగ్స్ అయితేనేమి, గిఫ్ట్ డీడ్ అయితేనేమి, సక్సెషన్స్ 9 మొత్తము 48 సేల్ డీడ్స్, మరి గిఫ్ట్ డీడ్లు 31, మరి సక్సెషన్స్ 22, టోటల్ కలిపి 101 కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన 2 ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. టోటల్ 103కి 105 కంప్లీట్ సక్సెస్ఫుల్గా మన మండలంలో కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇంకా ప్రజలు కూడా మరి ఈ ధరణి పోర్టల్లో భాగంగా ఎవరు కూడా తప్పుగా చేయకుండా మరి దయచేసి అందరూ కూడా మరి ధరణి పోర్టల్లో ఉన్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, మన మండలంలో ఉన్న ప్రతి రైతు కూడా అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఈ వెసులుబాటును అందరూ వినియోగించుకోవాలని మండల ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విఫే న్యూస్.